పొదుపు పొదుపు ఎంతమంది చేస్తున్నారు? అంటే సేవింగ్స్ అన్నమాట. సేవింగ్స్ ఎంతమంది చేస్తుంటారు? మనకున్న మంచి అలవాట్లలో ఆ సేవింగ్స్ అన్నది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సేవింగ్స్ నాకు తెలిసి చాలా తక్కువ మంది చేస్తుంటారు. వాళ్ళ కోసమే ఈ వీడియో. మనం సేవింగ్స్ అలవాటు చేసుకోవడం వల్ల మనకి అత్యవసర పరిస్థితులలో అది ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు డైలీ చేస్తారో, డైలీ కట్టుకోవడమా సేవింగ్స్, ఆర్డీస్ అలా బిజినెస్ చేసేవాళ్ళు, ఎంప్లాయీస్ అయితే నెలకోసారి అలా అది చేస్తుంటారు. కానీ తక్కువ మంది చేస్తున్నారు. అది చేసుకోవడం వల్ల, సేవింగ్స్ చేసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఈ రోజుల్లో చూస్తుంటే ఖర్చులు ఏ విధంగా పెరిగిపోయాయి? చాలా చాలా విపరీతంగా. కొన్ని పెరిగిపోయాయి, కొన్ని మనమే అనవసరం ఖర్చులు పెంచుకుంటున్నాం. ఇప్పుడు డైలీ ఒక 500 రూపాయలు సంపాదించే వ్యక్తి రోజుకి ఒక్కోసారి డైలీ 1000 రూపాయలు కూడా ఖర్చు అవుతుంది. అంటే సంపాదనకి ఖర్చుకి సంబంధం లేకుండా అయిపోయింది ఇప్పుడు కాలంలో. సంపాదన ఏ విధంగా అంటే బిజినెస్ పరంగా కానీ, కొంతమంది అనుకుంటారు మేము బాగా సంపాదించేసినాము, ఏమి ఇంకా మాకు పర్వాలేదు అనుకుంటారు. కానీ సంపాదనకి బీట్ చేస్తుంది ఖర్చు. ఖర్చుని పట్టుకోలేము సంపాదన ముందర. కాబట్టి కంటిన్యూయేషన్ ప్రాసెస్ అంటారు అది. సంపాదన అనేది కంటిన్యూయేషన్ ప్రాసెస్ ఉంటేనే మనం ఖర్చుకి కంట్రోల్ చేయగలుగుతాం. లేదంటే సంపాదనకి మించిపోతుంది ఖర్చు. సో కాబట్టి ఇప్పుడు ఖర్చులు ఏ విధంగా లేటెస్ట్గా అంటే, ఇప్పుడు మనకి థాటే ఉండదు ఆ వస్తువు కొనడం, ఈ వస్తువు కొందాం అని చెప్పేసి. కానీ ఇన్స్టాగ్రామ్లలో చూసే వాళ్ళు ఏమవుతుందంటే, ఒకవేళ మనం చూడకుండా ఇన్స్టాగ్రామ్ మన చుట్టుపక్కల వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో చూసి ఏదో ఆఫర్ పడిపోయింది అంటే, ఇప్పుడు ఈ లేటెస్ట్ ప్రతిదీ షాప్లో ఆ ఆఫర్స్ ఈ ఆఫర్స్ అని చెప్పేసి ఇన్స్టాగ్రామ్లో పెట్టేస్తున్నారు. కాబట్టి అట్లా ఆఫర్స్ అనవసరంగా మనకు థాట్ లేనివన్నీ చెప్పేసి కొనేయడము. అంటే దానికి మంత్ ఎండింగ్ లేదు. ఒకప్పట్లో ఏదైనా వస్తువు కొందాము అంటే, అరే ఇది మంత్ ఎండింగ్, ఫస్ట్ వీక్లో కొందాం, శాలరీ వస్తుంది అని ఆలోచించేవాళ్ళం అనమాట. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు అంతా ఫాస్ట్ ఫుడ్ లాగా అంతా ఫాస్ట్ జరిగిపోతున్నాయి ఖర్చులు. అంటే ఎప్పుడు ఏ విధంగా ఖర్చు వచ్చి పడుతుందో తెలియదు. కొన్ని హాస్పిటల్స్ వస్తుంటాయి అలా. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ విషయంకి వస్తే, ఇప్పుడు ఆఫర్స్ వదులుతుంటారు. అది ఇది అది ఆ బట్టలంట, చెప్పులంట, ఇవి అని చెప్పేసి షాప్స్ ప్రతి వాళ్ళు. ఇంకా రెస్టారెంట్స్, రోజుకు ఒక రెస్టారెంట్ ఓపెన్ అవుతుంది. ఆ రెస్టారెంట్ కూడా ఆఫర్ పెట్టాడు, ఈ రెస్టారెంట్ ఆఫర్ పెట్టాడు, ఫ్రెండ్ పిలిచాడు, అది అక్కడ పెట్టాల్సి వస్తుంది. ప్రతిదీ అండి డబ్బు డబ్బు డబ్బు. ప్రతిరోజు డబ్బు. మనకి ఊహించలేము ఇప్పుడు ఏ ఖర్చు వచ్చి పడుతుందో తెలియదు. మనం ఒకవేళ బైక్లో వెళ్తుంటే ఫోటో తీసేసి ట్రాఫిక్ ఏదో ఒక ఇబ్బందిగా అది ఒక మెసేజ్ వచ్చేస్తుంది. అది అంటే టక్క అనుకోకుండా వచ్చేస్తుంది ఖర్చు. కాబట్టి మనం పొదుపు అన్నది కంపల్సరీ అలవాటు చేసుకోవడం. అంటే ఎంతో అంత తీయాలి పొదుపు. పొదుపు చేసిన తర్వాత ఖర్చులు చేసుకోవాలి. ఖర్చు ముందు పెట్టకూడదు. చాలామంది మిగిలిన డబ్బులతో ఖర్చు పెట్టేసి మిగతా డబ్బులతో పొదుపు చేద్దాం అనుకుంటారు. కానీ అది ఎప్పటికీ జరగదు. అది ఖచ్చితంగా మీరు పొదుపు చేసిన తర్వాతనే ఖర్చు పెట్టుకోవాలి మిగతా డబ్బుని. సరే, ప్రతిదానికి డబ్బు అవసరం అని అనుకొని ఎలా పడితే అలా సంపాదించటానికి, అంటే చట్టపరంగా కాకుండా ఎలా పడితే అలా రాంగ్ రూట్లలో సంపాదించడానికి ప్రయత్నించకండి. ఎందుకంటే అది ఇంకా చాలా డేంజర్. మీరు నిజాయితీగా సంపాదిస్తే కాస్త స్లోగా మీరు బాగుంటారు. కానీ మీరు రాంగ్గా, చట్టపరంగా కాకుండా మీరు వేరే విధంగా కానీ సంపాదిస్తే అది మొదటికే మోసం అవుతుంది. అసలు ఆ అలవాటే చెడ్డ అలవాటు. చెప్తున్నా, అందరు చేయరు అనుకోండి, అది చాలా రాంగ్ రూటు, పద్ధతి కాదు అది. కాబట్టి నీతిగా నిజాయితీగా సంపాదించి మీరు అవర్స్ పెంచుకోండి. సంపాదించటానికి మీరు కొంచెం ఎక్కువ కష్టపడండి. ఇప్పుడు ఫోకస్ ఏ విధంగా మనం చేస్తే ఆ విధంగా మనకి రిజల్ట్ వస్తుంది. అలాగా
మనం డబ్బు సంపాదించడానికి సిగ్గుపడొద్దండి. ఏ పనైనా అంటే చట్టపరంగా నీతి నిజాయితీగా ఏ పనైనా చేయండి. మీకున్న ఇప్పుడు డ్యూటీ చేస్తుంటారు. అంటే ఏదైనా జాబు, ప్రైవేట్ జాబ్ ఏదైనా మీకు సరిపోలేదు అమౌంట్. ఎక్స్‌ట్రా అవర్స్‌లో ఏదో వేరే ఒకటి చేయండి. ఆపర్చునిటీ ఎతుక్కోండి, చాలా దొరుకుతాయి. బిజినెస్ చేసేవాళ్ళు ఇంకా కొంచెం పెంచుకోండి. అంతేగాని వేరే విధంగా కాకుండా సేవింగ్స్ మట్టుకు మరవద్దండి. సేవింగ్స్ చేయడం వల్లనే మీకు ఉపయోగాలున్నాయి. ఒక రచయితగా మా విన్నాను. ఒక రచయిత చెప్పిన మాటలు చాలా మంచిగా చెప్పారాయన. ఇప్పుడు మీరు ఒక ఊరికెళ్తారు. మీ ఇంట్లో ఒక వ్యక్తి, మీరు సంపాదించే వ్యక్తి. మీరు ఊరికెళ్తారు. మీరు ఎంత ఇచ్చి ఎళ్తారు? ఒక 2 రోజులైతే 2 రోజులు మీరు తిరిగొచ్చేదుంటే మీరు ఎంతిస్తారు? ఎంతో ఉంటాయి. ఓ 2000 వెయ్యో ఇచ్చి ఎళ్తారు. అవును. 10 రోజులు క్యాంప్‌కెళ్ళేదుంటే ఎంత ఇచ్చి ఎళ్తారు? అలాగే మీరు అసలే రాకుండా ఎళ్ళిపోతే అప్పుడెంత ఇయ్యాలి మీరు ఇంట్లో? మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు ఇంట్లో ఉంటారు. వాళ్ళకి అప్పుడెంత ఇవ్వాలి? అసలే అంటే పైకి. అందుకు మీరు సేవింగ్స్ చేయాలి. లేదంటే ఏదన్నా సంపాదించిన అమౌంట్‌తో ఏదన్నా ఒకటి కొనిపెట్టాలి. లేకపోతే ఇన్సూరెన్స్ కంపల్సరీ. అంటే ఆయన రచయిత చెప్పే విషయం ఏంటంటే ఇన్సూరెన్స్ కోసం చెప్పారాయన. చాలా నాకు మంచిగా నచ్చిందది. ఇన్సూరెన్స్ చేయడం వల్ల మంచి ఉపయోగం ఉంది. అంటే మనం ఎక్కువ సంపాదించి మనం ప్రాపర్టీస్ కొని పెట్టడం ఒకవేళ కాకుంటే ఇన్సూరెన్స్ అన్నా కనీసం ఆ రెండిట్లో ఆ రెండైనా చేయొచ్చు. రెండిట్లో ఏదో ఒకటైనా చేయొచ్చు. అలా చేస్తే మీ ఫ్యామిలీకి మీరు బ్యాక్ బోన్‌గా మీరు ఉన్నా, మీరు లేకున్నా మీరు మీ ఫ్యామిలీకి కాపాడిన వాళ్ళవుతారు. సో, పొదుపు మర్చిపోవద్దండి. ఇన్సూరెన్స్ ఖచ్చితంగా చేసుకోండి. బాగుండండి. థాంక్ యూ.